హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మా పెద్ద బాబుది జతిన్ది బర్త్డే. అందుకోసం నేను ఈ రోజు క్యారెట్ హల్వా చేద్దాం అనుకున్నాను. క్యారెట్ హల్వాకి కావలసిన పదార్థాలు: క్యారెట్, ఇలైచి, నెయ్యి, పాలు, చక్కెర, డ్రై ఫ్రూట్. క్యారెట్ హల్వా టేస్ట్ గా ఉండాలంటే మనం క్యారెట్ తీసుకునేటప్పుడు ఇలా ఆరెంజ్ కలర్ లో ఉండేలాగా చూసి తీసుకోవాలి. ఇలా ఆరెంజ్ కలర్ క్యారెట్ తీసుకుంటే మనం క్యారెట్ హల్వా చేస్తే చాలా టేస్ట్ గా సూపర్ గా వస్తుంది. క్యారెట్ కి ఉన్న ఎనికిల ఉన్న తొడమలను ఇలా కట్ చేసి తీసుకోవాలి. క్యారెట్ ని శుభ్రంగా కడిగి ఎనికిల ముందల తొడమలు తీసేసిన తర్వాత క్యారెట్ కి పైన పైన ఇలా కొంచెం కొంచెం సన్నగా తోలును తీసేయాలి. ఈ రోజు క్యారెట్ హల్వా మా బాబు ఏదైనా స్వీట్ చేయి మమ్మీ, బర్త్డే ఉంది కదా అన్నాడు. అందుకోసం నేను క్యారెట్ హల్వా అంటే మా ఓన్కి చాలా ఇష్టం. అందుకోసం నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. క్యారెట్ హల్వా హెల్దీ, చాలా హెల్దీ. క్యారెట్ మనకి పిల్లలు క్యారెట్ ఇస్తే తినరు కదా, అందుకోసం ఇట్లా క్యారెట్ హల్వా చేసి పెడితే పిల్లలకి బాగా తింటారు. స్వీట్ లాగా ఉంటదని మనం పిల్లలకి స్నాక్స్ లాగా స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్స్ లో కూడా పెట్టిస్తే పిల్లలు స్కూల్లో లంచ్ బ్రేక్ లో అలా తింటారు. క్యారెట్ ని ఇందులో పెద్ద పెద్ద సైజ్ కూడా ఉంటది కదా, అలా కాకుండా సైడ్ లో చిన్న దిక్కు పెట్టి మనం తురుముకోవాలి. మనం క్యారెట్ ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతుంది, తినేటప్పుడు బాగుంటుంది. పండ్ల కింద కొంచెం మెత్తగా వచ్చి బాగుంటుంది. ముందుగా కట్టెల పొయ్యి మీద కడాయిని పెట్టుకుందాం. కడాయి వేడయ్యింది, నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేడయింది, డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేయించాలి. ద్రాక్ష వేయించుకుందాం. బాగా వేగిపోయాయి, ప్లేట్ లో తీసుకుందాం. ఇంకా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడయింది, తురిమి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకుందాం. క్యారెట్ ని పచ్చి వాసన పోయే వరకు నెయ్యిలో బాగా ఇలా కలుపుతూ వేయించాలి. క్యారెట్ ని అడగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. మనం అలాగే మూత పెట్టేస్తే కింద అడుగంటుకుంటుంది. అడుగంటుకున్నప్పుడు మాడిపోయిన వాసన వస్తుంది కదా, అందుకోసమే హల్వా టేస్ట్ ఉండదు. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. పచ్చి వాసన పోయే వరకు వేయించాను. ఇప్పుడు పచ్చి పాలు వేసుకుందాం. క్యారెట్ లో పాలు వేసుకున్నాం కదా, ఈ పాలని ఇలా బాగా కలుపుకోవాలి. ఓ 5 నిమిషాల వరకు మనం ఈ క్యారెట్ ని ఉడకనిద్దాం. పాలు వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం మెత్తగా ఉడికింది. ఇంకొంచెం మెత్తగా ఉడకాలి క్యారెట్. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు 5 నిమిషాల్లో క్యారెట్ హల్వా చేసి ఇవ్వచ్చు. తొందరగా అయిపోయే స్వీట్ ఇది, చాలా హెల్దీ, అందరికీ నచ్చే స్వీట్. అందరు కూడా నేను చేసే విధంగా చేసి మీ ఫ్రెండ్స్ చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇలాంటి హల్వా. క్యారెట్ హల్వా మనం చేసి ఫ్రిడ్జ్ లో 20 days వరకు కూడా ఉంటుంది. పిల్లలకు మనము 1 week ఒకసారైనా ఈ హల్వా చేసి పిల్లలకు చాలా హెల్దీ. పాలు వేసాము, పాలు వేసింది మొత్తం క్యారెట్ మెత్తగా ఉడికింది. ఇప్పుడు మనం చక్కెర వేసుకుందాం. ముందు చక్కెర ఎందుకు వేసుకోలేదంటే చక్కెర కరిగి నీళ్ళలాగా వస్తుంది కదా, అందుకోసం మనం మెల్లగా ఈ క్యారెట్ మొత్తం మెత్తగా ఉడకాలి. చక్కెర వేస్తే చక్కెర పాకం అయినాక క్యారెట్ ఉడకదు. అందుకోసం నేను ఇలా ఉడికిన తర్వాత మెత్తగైనాక వేస్తున్నాను.
క్యారెట్ లో చక్కెర వేసి ఇలా బాగా కలుపుకోవాలి. చక్కెర కరిగే వరకు, చక్కెర కరిగి ఈ క్యారెట్ హల్వా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత దించేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ప్లేటును మూసి 5 నిమిషాలైతే దగ్గరగా ఉడుకుతుంది. లాస్ట్ గా 5-6 ఇలేచీని ఇలా దంచుకొని వేసుకోవాలి. ఇలేచి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల స్వీట్ లో ఆ స్మెల్ బాగుంటుంది, స్వీట్ కూడా టేస్ట్ కూడా బాగా వస్తుంది, స్వీట్ తిన్న ఫీల్ ఉంటుంది మనకి. క్యారెట్ హల్వా అంటే ఇలా ఒట్టిగా ఉండాలి, మొత్తం నీళ్ళన్నీ అయిపోయాయి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా అయిపోయింది, కిందికి దించేద్దాం. హ్యాపీ బర్త్డే జతిన్. థ్యాంక్ యూ మమ్మీ. క్యారెట్ హల్వా సూపర్ ఉంది. సూపర్ ఉంది. ఈరోజు మా బాబు బర్త్డే అని క్యారెట్ హల్వా చేశాను. క్యారెట్ హల్వా అయిపోయింది. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.